ఈ రోజు మనం రాగి పిండితో ఉప్మా ప్రిపేర్ చేద్దాం. కడాయి వేడెక్కాక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయాలి. ఇప్పుడు దీనిలో 15 to 20 వరకు కాజు వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు రాగి పిండి వేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. బొంబాయి రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో రాగి పిండి కూడా అదే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు ఇది కలర్ చేంజ్ అయ్యింది. దీనిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కకు పెట్టాలి. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, ఆవాలు, సన్నగా కట్ చేసిన 3 నుంచి 4 పచ్చిమిర్చి వేయాలి. 2 ఇంచెస్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఒక చిన్న సైజు ఆనియన్ వేయాలి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఒక చిన్న సైజు టమాటో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇప్పుడు దీనిలో మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్స్ వాటర్ వేసి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఈ వాటర్ ని బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టిన రాగి పిండి, బొంబాయి రవ్వ వేసి 3 to 5 మినిట్స్ ఉడకనివ్వాలి. అసలు కొత్తిమీర మనం వేయించి పెట్టిన కాజు వేసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.